ఓకేనా? అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఒక 3 రోజుల పాటు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఒక చక్కని ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి మేము పెట్టిన పేరు మ్యాపోగ్రఫీ. మ్యాప్ని ఫోటోగ్రఫీని రెండింటిని మేళవించి ఒక కొత్త వర్డ్ని ఖాయం చేసి ఈ ఎగ్జిబిషన్కి టైటిల్గా మ్యాపోగ్రఫీ అని పేరు పెట్టడం జరిగింది. సో ఎందుకు మ్యాపోగ్రఫీ అంటే, మనం చాలా సందర్భాల్లో ఫోటోగ్రఫీని ఇస్తాం. ఫోటోగ్రఫీలో ల్యాండ్స్కేప్స్ కానీ, సిచ్యువేషన్ అంటే లొకేషన్స్ కానీ, లేదా ప్లేసెస్ కానీ, మౌంటైన్స్ కానీ, నేచురల్ బ్యూటీ, అలాగే అడవులు, కొండలు, కోనలు, గుంటలు, వాగులు, వంకలు, నదులు, సో ఇలా ప్రాకృతిక సౌందర్యాలంతా కూడా మనం ఫోటోగ్రఫీలో తీస్తాం. అదే సమయంలో మ్యాన్ మేడ్ మాన్యుమెంట్స్ గురించి చేస్తాం, లేదా మ్యాన్ మేడ్ వండర్స్ ఏవైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్స్ కానీ, ఏదైనా పెద్ద బిల్డింగ్స్ కానీ, ఇవి కూడా తీస్తాం. కానీ దీంట్లో ఇవన్నీ సరే సాధారణంగా జరిగాయి. కానీ సరే మ్యాపోగ్రఫీ అని ఎందుకు పెట్టామంటే, ఈ ఫోటోగ్రఫీని మొత్తంగా మ్యాప్తో లింక్ చేసి, అంటే గూగుల్ మ్యాప్ టెక్నాలజీతో లింక్ చేసి నిర్దిష్టంగా రూపొందించిన ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ కనుక దీనికి మ్యాపోగ్రఫీ అని పేరు పెట్టారు. సో దీన్ని ఈ ఫోటోగ్రఫీ అంతా చేసిన వాడు చంద్రకాంత్ చాలా యంగ్ ఆస్పిరెంట్, వికీపీడియాలో చాలా ఫోటోగ్రాఫ్స్ని వికీమీడియాలో అప్లోడ్ చేయడమే కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి అత్యధికంగా గూగుల్ మ్యాప్స్లో ఫోటోగ్రాఫ్స్ని అప్లోడ్ చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన వ్యక్తి. ఎప్పుడు వచ్చామనేది కాదన్నయ్యా, సక్సెస్ అయ్యామా లేదా, అనుకున్నది సాధించామా లేదా, ఎవరూ చేయని పనులు చేసామా లేదా, అది ముఖ్యం. సో అలాగే చంద్రకాంత్ చాలా యంగ్ బాయ్, ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడ్డవాడు, అలాగే సినిమాల్లోకి తన ప్రతిభను నిరూపించుకుందాం అనుకున్నవాడు, అలాగే ప్రతి సందర్భంలో తను వెళ్ళిన ప్రతి చోట అక్కడ కనిపించే విశిష్టమైన సంస్కృతిని, జీవన వైవిధ్యతని, ప్రాకృతిక సౌందర్యాన్ని, ప్రజలకు సంబంధించిన విశేషాలని తన కెమెరాలో బంధించి దాన్ని ఒక నిర్దిష్టంగా కాపాడుతున్నవాడు. చరిత్ర అంటే ఇష్టపడేవాడు. ప్రాచీన చరిత్ర పట్ల, భారతదేశ చరిత్ర అనే కాకుండా తెలంగాణ చరిత్ర పట్ల మక్కువ ఎక్కువ ఉన్నవాడు. సో ఈ అన్ని లక్షణాలతో, ఒకవైపు చరిత్ర ప్రేమ, మరొక వైపు వాటికి శాశ్వతత్వాన్ని ఇవ్వడానికి ఆ ఫోటోగ్రఫీలో బంధించాలనే ఆకాంక్ష, మరొక వైపున నా తెలంగాణకు సంబంధించిన ఒక భౌగోళిక విశేషాలని ప్రపంచానికి చాటి చెప్పాలి. ప్రపంచం చాటి చెప్పడానికి తనకున్న మార్గం ఇంటర్నెట్ ద్వారా, గూగుల్ వ్యవస్థ ద్వారా చేసుకోవడం. సో అందుకని గూగుల్ మ్యాప్లో మనకు కనిపించే అంశాలలో తన ఫోటోగ్రాఫ్స్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఆ ప్రాంతానికి సంబంధించిన చరిత్రని, ఆ ప్రాంతానికి సంబంధించిన దృశ్యాలని, ఆ ప్రాంతానికి సంబంధించిన చారిత్రక కట్టడాలని, నిర్మాణాలని, భౌగోళిక సౌందర్యాన్ని, ప్రాకృతిక రమణీయతని అన్నింటినీ కూడా తను అప్లోడ్ చేస్తూ వెళ్ళిపోయాడు. సో అలా తను ఒక ముక్కు మూసుకొని ఒక మునిలాగా చేసుకున్న పని ఇప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి అత్యధిక ఫోటోగ్రాఫ్స్ని గూగుల్ మ్యాప్ దాంట్లో అప్లోడ్ చేసిన ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. దాదాపు నాకు తెలిసి 400 మిలియన్ వ్యూస్ ఆయన అప్లోడ్ చేసిన ఫోటోగ్రాఫ్స్కి వచ్చిన సంఖ్య 400 మిలియన్ వ్యూస్, అంటే దాదాపు 40 కోట్ల పైన. సో ఇలాంటి ఒక అరుదైన, అద్భుతమైన ఘనతను సాధించిన నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున మేము ఏం చేసామంటే, ఇవన్నీ సరే అది గూగుల్లో చేస్తున్నాం కరెక్టే, బట్ అట్ ద సేమ్ టైం ఒక ఫోటో ఎగ్జిబిషన్ లాగా అరేంజ్ చేయడం ద్వారా మనం చేసిన వర్క్ని లోకానికి ప్రజెంట్ చేయొచ్చు, ఇక్కడ కూడా చూపించవచ్చు. నువ్వు ఫోటోగ్రాఫర్గా కూడా తన కెరీర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావాల్సిన ఒక నేపథ్యం దొరుకుతుంది అనే ఆశతో ఈ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ని 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. జూన్ 13 నుంచి మొదలెట్టి 15వ తారీఖు వరకు 3 రోజుల పాటు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ఈ ఫోటో ఎగ్జిబిషన్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వివిధ రకాల జీవన సంస్కృతులు, మతపరమైన విశ్వాసాలు, నమ్మకాలు, చారిత్రక కట్టడాలు, ప్రాకృతిక సంపదలు, అలాగే ఎన్నెన్నో విశేషాలు, దేవాలయాలకు సంబంధించిన విశేషాలు కూడా ఈ ఫోటోగ్రాఫ్స్ ద్వారా మనకు వెల్లడవుతున్నాయి. అలాగే కాకతీయ కాలం నాటి కట్టడాలు, నిజాం కాలం నాటి సంప్రదాయాలు, అలాగే ప్రకృతిపరమైన వైవిధ్యతలు అన్నీ కూడా మనకు ఒక చోట రాసిపోసినట్టుగా ఈ ఫోటోగ్రాఫ్స్లో మనకు లభించడం జరిగింది. సో ఇలాంటి ఒక మ్యాపోగ్రఫీ గూగుల్ మ్యాప్స్లో అప్లోడ్ చేసిన ఫోటోగ్రాఫ్స్లోని వేలాది ఫోటోగ్రాఫ్స్ నుంచి ఎంపిక చేసిన కొన్ని ఫోటోగ్రాఫ్స్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ విజయవంతం చేసిన ప్రతి
ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటి మించి అబవ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు మిస్టర్ చంద్రకాంత్, ద యంగ్ ఫోటోగ్రాఫర్ అండ్ హిస్టారియన్ అండ్ ఈ మ్యాపోగ్రఫీ ద్వారా తన ప్రత్యేకత నిరూపించుకుంటున్న వ్యక్తి. తనకి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈనాటి కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు యంగ్ ప్రొలిఫిక్ రైటర్, డైరెక్టర్ అండ్ వానబీ యాక్టర్ విశ్వాస్. సో డాక్టర్ విశ్వాస్ తను కూడా ఇక్కడికి వచ్చేసాడు. తను కూడా త్వరలోనే మనకు మంచి విజువల్ కంటెంట్తో, మంచి స్టోరీస్తో, narrative స్టోరీస్తో తను మన ముందుకు రాబోతున్నాడు. ఆస్పైరింగ్ యాక్టర్ అండ్ హీరో. సో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ అందరికీ విజయవంతం చేసిన